హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విరించిస్ రైటింగ్స్. యాక్చువల్గా నాకు ఎగ్జామ్స్ అండి, అందుకే ఎపిసోడ్ లేట్ అవుతుంది. సరే, ఈరోజు ఎపిసోడ్ ప్రేమంటే నువ్వే ఎపిసోడ్ 9. ఉదయం 9 గంటలు. ఏఎస్ గ్లోబల్ టెక్నాలజీస్ ఆఫీస్ మొత్తం ఒకే విషయం గురించి మాట్లాడుకుంటుంది. నందన మీద వచ్చిన కంప్లైంట్ గురించి. విన్నావా? అంత మంచిగా కనిపించే అమ్మాయి ఇలా చేసిందని అనుకోలేదు. నిజంగా ఏంటో తెలియదు. నందన నందన ఇలాంటిదా? ఆ మాటలన్నీ వింటూ తన డెస్క్కి వచ్చింది నందన. ఎవరికి సమాధానం చెప్పలేదు. తన పని తాను ప్రారంభించింది. దూరం నుంచి ఇదంతా కూడా చూస్తున్న అర్జున్ ఇంత ఒత్తిడిలో కూడా తన పని వదలలేదు. ఇదే ఆమె బలం. అయినా తనను అందరూ ఇన్ని మాటలు అనుకున్నా తన అలా కాన్స్టెంట్గా నిలబడింది అని మనసులో అనుకున్నాడు. అర్జున్ క్యాబిన్లో కూర్చుని ఉండగా ఈలోపు రామయ్య నెమ్మదిగా లోపలికి వచ్చాడు. సార్, ఒక విషయం చెప్పాలి అని అడిగాడు. అర్జున్ అయ్యో రామయ్య అంకులు చెప్పండి అన్నాడు. సార్, ఆ రోజు రాత్రి నేను ఫ్లోరు శుభ్రం చేస్తున్నానయ్యా. అప్పుడు ఐటీ రూమ్ దగ్గర వికాస్ని చూశాను అని రామయ్య చెప్పాడు. అర్జున్ ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. ఖచ్చితంగా వికాస్నే చూసారా తాతయ్య మీరు అని అడిగాడు. అవును సార్ గారు, వికాస్ గారినే చూశాను. అతని చేతికి ఎప్పుడూ ఒక వెండి బ్రాస్లెట్ ఉంటుంది కదా, అది కూడా నాకు గుర్తుంది అని అన్నాడు రామయ్య. ఇంకా అర్జున్ రామయ్య అలా చెప్పగానే వెంటనే సీసీటీవీలో కనిపించిన బ్రాస్లెట్ గుర్తొచ్చింది అర్జున్కి. సోనియా తన క్యాబిన్లో ఉంది. వికాస్ లోపలికి వచ్చాడు. అప్పుడు అన్నీ సేఫే కదా అని అడిగింది సోనియా. వికాస్ కాస్త టెన్షన్గా ఏమో రామయ్య నన్ను చూసుండొచ్చు అని అన్నాడు. సోనియా కోపంగా నేను ముందే జాగ్రత్తగా ఉండు అన్నానా కదా, ఎందుకు ఇప్పుడు ఇలాగా? ఇప్పుడు భయపడితే పని లేదు. అసలే అర్జున్కి అనుమానం రాకూడదు అని అంది. లంచ్ టైంలో రోహిత్ అందరి మూడు మార్చాలని నిర్ణయించుకున్నాడు. హే ఫ్రెండ్స్, ఎందుకు అలా ఉంటారు? మన నందన తప్పు చేయదు, మనకు తెలుసు కదా. సరే, ఈ రోజుకి ఒక గేమ్ ఆడదాం అని అన్నాడు. అందరూ ఏంటి అని అడిగారు. ప్రతి ఒక్కరూ తమ తమ చిన్నప్పటి ఒక ఫన్నీ విషయం చెప్పాలి అని రోహిత్ చెప్పాడు. అప్పుడు ప్రియా, కార్తిక్, రాహుల్ అందరూ కూడా ఇంకా రోహిత్ చెప్పిన మాటికి ఓకే ఓకే అని సరదాగా వాళ్ళు చిన్నప్పుడు జరిగిన సంఘటనలు చెప్పడం స్టార్ట్ చేశారు. ఫైనల్గా చివరగా రోహిత్ నందన వైపు చూసి హలో మేడంజీ, నీ టర్న్ అని అన్నాడు. అప్పుడు నందన అని చిన్నగా నవ్వి చిన్నప్పుడు నేను చెట్టెక్కి మామిడికాయలు కోయడానికి వెళ్ళాను అని చెప్పింది. తర్వాత అని రోహిత్ అడిగాడు. నాకు ఎక్కేసానా, దిగడం రాక 3 గంటలు చెట్టు పైనే కూర్చున్నాను, ఎవ్వరూ వచ్చి సాయం చేయలేదు అని నందన చెప్పింది. అందరూ ఆ మాటకి అయ్యయ్యో అవునా అని గట్టిగా నవ్వేశారు. అప్పుడే అర్జున్ క్యాంటీన్లోకి వచ్చాడు. రోహిత్ సార్, మీ చిన్నప్పటి ఫన్నీ స్టోరీ ఏంటి అని అడిగాడు. అప్పుడు అర్జున్ అని కొంచెం నవ్వి ఒకసారి నేను సైకిల్ నేర్చుకుంటూ నేరుగా చెరువులో పడిపోయాను అని అన్నాడు. ఒక్కసారిగా క్యాంటీన్ మొత్తం నవ్వులతో మారుమోగింది. అప్పుడు నందన మొదటిసారి అర్జున్ ఇలా అందరితో కలిసిపోవడం చూసి చాలా సంతోషపడింది. అర్జున్ సార్లో మార్పు వస్తుంది, ఈయన అందరితోనూ కలుస్తున్నారు అని అనుకుంది మనసులో. ఇంకా అలా సాయంత్రం అవ్వగానే అర్జున్ వికాస్ను తన క్యాబిన్కి పిలిచాడు. వికాస్ అని పిలవగానే ఎస్ సార్ అని అన్నాడు. ఆ రోజు రాత్రి 11 గంటలకు నువ్వు ఆఫీసులో ఉన్నావా అని అర్జున్ అడిగాడు. ఇంకా వికాస్కి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. ఏమో అని తడబడ్డాడు. సార్ నేనా? లేదు సార్ అని అన్నాడు. అర్జున్ టేబుల్ మీద సీసీటీవీ ఫోటో పెట్టాడు. అయితే నువ్వు లేవా, ఇదెవరు మరి అని అడిగాడు. వికాస్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అతని నుదుటిపై చెమట చుక్కలు కనిపించాయి. మొత్తం టెన్షన్ పడిపోతున్నాడు. అప్పుడే కరెక్ట్గా అర్జున్ ఫోన్ మోగింది. తెలియని నెంబర్. అతను కాల్ లిఫ్ట్ చేశాడు. అవతల నుంచి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. హలో బాస్, వికాస్ అసలు నేరస్తుడు కాదు, నిజమైన ఆట ఆడేది ఇంకొకరు అని చెప్పి కాల్ కట్ అయిపోయింది. అర్జున్ ఆలోచనల్లో పడ్డాడు. వికాస్
షాక్తో నిలబడ్డాడు. ఇటు ఇంకొక పక్కన బయట సోనియా గాజు తలుపు వెనుక నుంచి ఈ దృశ్యాన్ని అంతా చూస్తుంది. ఆమె ముఖంలో మొదటిసారి భయం కనిపించింది. అర్జున్ చేతిలో ఫోన్, ఆ తెలియని వ్యక్తి చెప్పిన మాటలు అతని మనసులో తిరుగుతున్నాయి. వికాస్ అసలు నేరస్తుడు కాదా? నిజమైన ఆట ఆడేది ఇంకొకరా? ఎవరు ఎవరు అని అర్జున్ ఆలోచిస్తూ మెల్లగా ఫోన్ కింద పెట్టాడు. ఈలోపు వికాస్ వైపు చూస్తూ, వికాస్, నువ్వు నిజం చెబితే నేను వింటాను, లేదు అంటే చాలా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని అన్నాడు. వికాస్ కళ్ళల్లో భయం. సార్, నేను నేను అని చెప్పబోయాడు. నువ్వు ఆ రోజు రాత్రి ఆఫీస్కి వచ్చావు, అది నాకు తెలుసు అని గట్టిగా దృఢంగా చెప్పాడు అర్జున్. వికాస్ తలదించుకున్నాడు. అవును సార్, వచ్చాను అని అన్నాడు. అప్పుడు అర్జున్ గట్టిగా, మరే రాలేదన్నావు ఇందాక, ఎందుకు వచ్చావు అని అడిగాడు. వికాస్ నెమ్మదిగా, సార్, నేను ఒకరు చెప్పిన పని చేశాను సార్, నా అంతటా నేను ఏమీ చేయలేదు సార్ అని అన్నాడు. ఎవరు అని అడిగాడు అర్జున్. వికాస్ నోరు తెరవబోతుండగా అతని ఫోన్ మోగింది. స్క్రీన్పై అన్నోన్ నెంబర్ కనిపించింది. అతను కాల్ చూసి ఒక్కసారిగా భయపడ్డాడు. నందన తన డెస్క్ దగ్గర కూర్చుని ఉంటుంది. అందరూ తన గురించి మాట్లాడుతున్నా ఆమె పని ఆపలేదు. ఈలోపు నందన దగ్గరకు ప్రియా వచ్చి, నందన, నువ్వు బాగానే ఉన్నావా అని అడిగింది. అప్పుడు నందన బాగానే ఉన్నాను అని చెప్పింది. నువ్వు ఏడవడం కూడా లేదు అని ప్రియా అంది. అప్పుడు నందన చిన్నగా నవ్వి, ప్రియా, నేను తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం లేదు కదా, నేను తప్పు చేయలేదు ప్రియా, అందుకే ఏడవట్లేదు అని అంది. అప్పుడు ప్రియా ఆమె భుజంపై చేయి వేసి, నందన, నువ్వు చెయ్యు, మాకు తెలుసు, మేమంతా కూడా నీతో ఉన్నాం అని చెప్పింది. ఈలోపు రాహుల్ క్యాబిన్లోకి వచ్చాడు. సార్, వికాస్ ఏదో దాస్తున్నాడు అని అన్నాడు. అప్పుడు అర్జున్ చిన్నగా చిరునవ్వు నవ్వాడు. నాకు కూడా అదే అనిపిస్తుంది, బట్ సంథింగ్ ఈజ్ రాంగ్ అని అన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం సార్ అని అడిగాడు రాహుల్. అప్పుడు అతనిని వెంటనే పట్టుకుంటే అతని వెనుక ఉన్న అసలు వ్యక్తి జాగ్రత్త పడిపోతాడు అని అర్జున్ అన్నాడు. అంటే అని రాహుల్ అడిగాడు. మనకు తెలియనట్టు నటిద్దాం అని అర్జున్ చెప్పాడు. అప్పుడు రాహుల్ ఆశ్చర్యపోయాడు. సార్, మీరు ముందే ప్లాన్ చేసేసారా ఏంటి అని అడిగాడు. అప్పుడు అర్జున్ ఒక చిన్న కన్నింగ్ స్మైల్ ఇస్తూ, ఆట వాళ్ళు మొదలుపెట్టారు, బట్ ఈ ఆటని ముగించేది మనం అని అన్నాడు. సాయంత్రం ఆఫీస్ గార్డెన్లో నందన తాను నాటిన మల్లె మొక్కకు నీళ్లు పోస్తుంది. ఈలోపు నందన కోసం అర్జున్ కూడా అక్కడికి వచ్చాడు. వస్తూ ఎలా ఉంది నీ మొక్క అని అడిగాడు. చూడండి సార్, కొత్త చిగుర్లు వచ్చాయి అని నందన ఎంతో ఆనందంగా చెప్పింది. అప్పుడు అర్జున్ నవ్వుతూ, నువ్వు చెప్పిందే నిజమైంది అని అన్నాడు. ఏంటి సార్, ఏది అని నందన అడిగింది. నమ్మకం పెరిగినట్టు మొక్క కూడా పెరుగుతుంది అని అర్జున్ అన్నాడు. అప్పుడు నందన అతని వైపు చూసి నవ్వింది. కొద్దిసేపు ఇద్దరు నిశ్శబ్దంగా ఆ మొక్కని చూస్తూ ఉండిపోయారు. సోనియా తన క్యాబిన్లో ఆందోళనగా తిరుగుతుంది. ఏం జరిగింది, అసలు ఏం అడిగాడు అర్జున్ అని టెన్షన్గా తిరుగుతుంది. ఈలోపు వికాస్ లోపలికి వచ్చాడు. మేడం, అర్జున్ సార్కి అనుమానం వచ్చింది అని అన్నాడు. అప్పుడు సోనియా కోపంగా, ఏయ్, నువ్వు నా పేరేమైనా చెప్పావా ఏంటి అని అడిగింది. అయ్యయ్యో లేదు మేడం, మీ పేరు ఏమీ చెప్పలేదు అని వికాస్ చెప్పాడు. గుర్తుంచుకో, నువ్వు మాట్లాడితే నువ్వే మొదట ఇరుక్కుంటావు అని సోనియా అంది. అప్పుడు వికాస్, నాకు తెలుసు కదా మేడం, నేను అలా ఏం చెప్పను అని భయంతో తల ఊపాడు. ఈలోపు రాత్రి ఆఫీస్ మొత్తం ఖాళీ అయిపోయింది. హౌస్ కీపింగ్ చేస్తున్న రామయ్య ఒక డస్ట్బిన్లో చింపేసిన కాగితాలు గమనించాడు. వాటిని జాగ్రత్తగా తీసి కలిపి చూశాడు. అందులో ఒక అక్షరం స్పష్టంగా కనిపించింది. ఆ అక్షరం క్ష్మి. రామయ్య ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏంటి ఇది, లక్ష్మమ్మ పేర్లా ఉంది, లక్ష్మి అని మెల్లగా అన్నాడు. వెంటనే అతని చేతులు వణికాయి. అప్పుడే వెనక నుంచి ఎవరో అతని భుజంపై చెయ్యి వేశారు. ఇంకా రామయ్య నెమ్మదిగా
భయంతో వెనక్కి తిరిగాడు. అతని ముఖంలో భయం. ఆ వ్యక్తి ఎవరు? రామయ్య ఏం చూశాడు? అసలు ఈ లక్ష్మి అనే ఆవిడ ఎవరు? ఆవిడికి నందనకి సంబంధం ఏంటి? తెలియాలి అంటే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈరోజు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అండ్ లవ్ ఎప్పుడు కూడా మా ఛానల్ మీద ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. గుడ్ డే.